హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను డాక్టర్ సాయిరామ్, మీ చిన్నపిల్లల డాక్టర్‌ని. ఈరోజు ఒక చాలా ఇంపార్టెంట్ కేస్ మీతో డిస్కస్ చేద్దామని వచ్చానండి. ఒక 12 ఇయర్స్ పిల్లవాడు ఉంటారు. స్కూల్ గోయింగ్ పిల్లవాడు. ఆడికి మాటి మాటికి స్కిన్ పైన ర్యాష్ వచ్చేస్తున్నాయన్నమాట. దద్దులు దద్దులుగా వచ్చేస్తా ఉన్నాయి. ఒక 6, 7 నెలల నుంచి వస్తా ఉన్నాయన్నమాట. వాళ్ళు లోకల్‌గా ఉన్న స్కిన్ డాక్టర్‌కి అండ్ దాంతో పాటు పీడియాట్రిషియన్‌కి వాళ్ళందరికీ చూపిచ్చారు. అండ్ వాళ్ళు మందులిస్తారు, తగ్గుతది, మళ్ళీ వస్తది, మళ్ళీ మాటి మాటికి అలా వస్తూ ఉండడం వల్ల ఫైనల్‌గా ఇట్లా రీచ్ అయ్యారనమాట నా దగ్గరికి. మామూలుగా దాన్ని మెడికల్ టర్మ్స్‌లో చెప్పాలంటే అర్టికేరియా అంటూ ఉంటాం. ఇంకా హైవ్స్ అని కూడా అంటూ ఉంటారనమాట. అది మామూలుగా ఎక్కడైనా అలర్జీ ఉన్నా, ఇన్ఫెక్షన్స్ ఉన్నా వచ్చే అవకాశాలుంటాయి. వాళ్ళ ఫ్యామిలీలో గానీ ఎక్కడ అలర్జీ హిస్టరీ అయితే ఎక్కడ లేదు. ఈయనకి కూడా ప్రీవియస్‌గా ఎప్పుడూ వచ్చింది లేదు. బట్ లాస్ట్ 6 మంత్స్ నుంచి వస్తూ ఉందనమాట. ఏమన్నా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా అని చెప్పి యూరిన్ పరీక్ష, రక్త పరీక్ష, ఒక్కొక్కసారి థైరాయిడ్ తక్కువ, ఎక్కువ ఉన్నా సరే వచ్చే అవకాశాలుంటాయి అలా. అందుకోసమని థైరాయిడ్ పరీక్షలు అన్నీ చేపించినా సరే వేటిలోనూ ఏమీ ఎవిడెన్స్ రాలేదు. కాకపోతే ఆయన హిస్టరీ తీసుకుంటా ఉంటే ఆయన చెప్పిన ఒక్క హిస్టరీ ఏంటంటే స్కూల్లో ఒకసారి పడ్డాను సార్ నేను, చిన్నగా పన్ను ఇరిగింది అన్నట్లు చెప్పాడనమాట. ఆయన ముందు పన్ను కొంచెం ఇరిగినట్లు అనిపిస్తూ ఉంది. అది దాని తర్వాత ఆయన పై చిగురు దగ్గర చిన్న ఒక బ్లెబ్ లాగా, ఒక బొడిపిలాగా వచ్చిందనమాట. దాన్ని చూసి ఇది ఎప్పటి నుంచి ఉంది వై నీకు అని అడిగితే ఆయన ఒక 1 ఇయర్, 2 ఇయర్స్ నుంచి ఉంది సార్. అది చాలా చిన్నగా ఉంది. కొంచెం కొంచెంగా సైజ్ పెరుగుతూ ఉంది అని చెప్పాను. అది లోకల్‌గా ఉన్న డాక్టర్‌కి కూడా చూపిచ్చాము. అది ఏదో సంథింగ్ మ్యూకోసీల్ అనేదో చెప్పారు అన్నాడనమాట. మామూలుగా మ్యూకోసీల్ అనేది ఈ పెదాలు, ఆ చిగురు దగ్గర వస్తూ ఉంటది. అది సర్జరీ చేసి తీసేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ మెయిన్‌గా మన వాళ్ళు మిస్ అయింది ఏంటంటే అది డెంటల్ యాబ్సిస్ అనమాట. నాకు డౌట్ వచ్చి పై చిగురు పైన ఉంది అని చెప్పి నేను డెంటల్ డాక్టర్ దగ్గరికి పంపించాను. వాళ్ళు స్కానింగ్ చేశారు. అది చూస్తే లోపల పన్ను పైన ఉన్న బోన్ మొత్తం ఎరోడ్ అయిపోయిందనమాట. లోపలంతా చీమ్ పట్టిపోయింది. దాని తర్వాత వాళ్ళు రూట్ కెనాల్ చేసి అదంతా క్లీన్ చేశారు. అదన్నీ చేసిన తర్వాత యాంటీబయాటిక్స్ ప్రాపర్‌గా ఇచ్చిన తర్వాత మళ్ళీ అది రాకుండా తగ్గిపోయిందనమాట. హిడెన్‌గా ఉండే టూత్ యాబ్సిస్ వల్ల మాటి మాటికి తనకి హైవ్స్ గానీ, అర్టికేరియా కానీ వస్తూ ఉన్నాయన్నమాట. దాన్ని అడిక్వేట్‌గా మనం ట్రీట్ చేసిన తర్వాత అది మళ్ళీ రాకుండా అట్లే తగ్గిపోయింది. థాంక్ యూ సో మచ్.